విశాఖలో టీడీపీ శ్రేణులు సాంప్రదాయాలను పాటిస్తూనే తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అనగతొక్కేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. నగరంలో టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ఘనంగా సంక్రాంతి భోగి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటల్లో జీవో నెంబర్ 1 ను ప్రతులను దహనం చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. జీవో 1 విషయంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు స్పందించిన తీరును టీడీపీ నేత గండి బాబ్జీ హర్షించారు. ఎలాంటి జీవోలు జారీ చేయాలో కనీసం అవగాహన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను భంగం కలిగిస్తే ఇక భవిష్యత్తులో ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం టీడీపీ మహిళలు భోగి చుట్టూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మన గాంధీ విగ్రహం దగ్గర మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఆ రోజు యాక్చువల్గా మేము బైక్ ర్యాలీ పెడదామని చెప్పి ఒక పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ టౌన్లో ఉన్న ఈస్ట్ ఏసీపీ, మాకు సంబంధించిన ఏరియాలో ఉన్న ఇంకో ఏసీపీ కూడా పెట్టాం, సౌత్కి కూడా. ఆ రోజు నేను చెప్పాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ముందు కానీ ఇటువంటి జీవో నెంబర్ 1 అనేది ఎవడూ ఇవ్వలేదు. ఏ ముఖ్యమంత్రి ఇంతకాలం పరిపాలన చేసినప్పుడు వాళ్ళకి ఆలోచన లేదా? వాళ్ళ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ లేరా? ఇటువంటి జీవో ఇవ్వడం చాలా తప్పని ఇవాళ హైకోర్టు క్లియర్గా చెప్పింది. నేను ఆ రోజే చెప్పా, మీకు దొబ్బులు పెడుతుంది, హైకోర్టుకి వెళ్ళండి కంపల్సరీగా అని చెప్పి. కరెక్ట్గా ఇవాళ జరిగిన విషయం అదే. స్వాతంత్రం వచ్చాక ఇటువంటి జీవో రాలేదు. ఇటువంటి జీవో ఆ రోజు ఇచ్చేలా ఉంటే స్వాతంత్ర పోరాటం జరిగేదా అని చెప్పారు. ఇవాళ హైకోర్టు కూడా చెప్పింది. ఇటువంటి ఒక జీవో తేవడం అనేది మూర్ఖత్వం. అందులోనూ ఒక చట్టం ఉంది ఆల్రెడీ మనకి. ఈవేళ ఏదైతే మీకు చెప్పారో, మీరే చెప్పారు 1861 యాక్ట్ ఉందని చెప్పి. ఆ యాక్ట్ ఉన్నప్పుడు అందులో సెక్షన్లు కూడా మీరే చెప్పారు. సెక్షన్ 30, సెక్షన్ 30A, సెక్షన్ 31 అని చెప్పి. ఈ 3 సెక్షన్లో కూడా హౌ టు ఆపరేట్, హౌ టు కంట్రోల్ మీటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, ర్యాలీస్, ఇవన్నీ కూడా ఎలా కంట్రోల్ చేయాలో ఆ సెక్షన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ వేరేగా జీవో ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు ఈవేళ క్లియర్గా ఒక డెసిషన్ ఇచ్చింది. అందువల్ల మీ ద్వారా కోరుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏ జీవో ఇవ్వాలి, ఏ జీవో ఇవ్వకూడదు, మరి అధికారులు మీ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అధికారులు మీరు అడుగుతున్నారా, లేకపోతే మీ సొంత సలహాదారులు ఎవడైనా ఈ జీవోలు ఇవ్వమని చెప్పారా? చాలా మూర్ఖత్వంగా ఇటువంటి జీవో ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ఈవేళ ప్రతిపక్షాలు వారి యొక్క నిరసన తెలియజేయాలంటే తప్పనిసరిగా రాజ్యాంగంలో ఇచ్చిన ఏదైతే ఆర్టికల్ 19 నుంచి 21 వరకు ఉన్నాయో మనకి, ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, స్వేచ్ఛగా మాట్లాడచ్చు, స్వేచ్ఛగా నిరసన తెలియజేయచ్చు, స్వేచ్ఛగా మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ఇవన్నీ కూడా కాలు రాస్తూ ఈ జీవో ఏదో కొత్తగా తెచ్చాము, మేము ఓడదీసామని చెప్పి చాలా తప్పు. అందువల్ల మీ ద్వారా నేను కోరుతున్నా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ సైకో జగన్ బుద్ధి తెచ్చుకోవాలి. ఇటువంటి జీవోలు ఇచ్చే ముందు మీరు కనుక్కోండి. మీ సలహాదారులు, మీ లీగల్ అడ్వకేట్ జనరల్, మీ అందరినీ లీగల్ డిపార్ట్మెంట్ కనుక్కొని జీవోలు ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ప్రజలకు కూడా తెలుసుకోవాలి. చూడండి, ఇటువంటి జీవోలు ఇస్తే ప్రతిపక్షాల ప్రజలు ఈవేళ వారికి బుద్ధి వచ్చేటట్టు రేపు రాబోయే రోజుల్లో మీరు బుద్ధి చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం ఒక నియంత్రిలాగా, ఎందుకంటే ఆ జీవో నెంబర్ ఏదైతే 1 ఇచ్చారో అది అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ 1861లో ఇచ్చినటువంటి జీవో. ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి, ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో వాళ్ళని అణచివేయడానికి ఆ రోజు బ్రిటిష్ రాణి వారు ఇచ్చినటువంటిది. అంటే ఒక నియంత పాలన ఆ రోజు ఉండేది కనుక, బ్రిటిష్ రాణి అంటే ఆవిడ నియంతే, ఆవిడ ఏం చెప్తే అదే అయ్యేది. ఆ నియంతుల పరిపాలన ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవోస్ని తీసుకొచ్చి ఈయన నేడు ఒక కొత్త జయంతిలాగా ఒక కొత్త నియంతిలాగా వ్యవహరిస్తూ ఈ జీవో తేడం
చాలా దారుణం. అందుకే ఈరోజు ఏదైతే సుప్రీం హైకోర్టు ఇచ్చిందో ఈ జీవో 1 రద్దు చేయమని, అది ఈ ప్రభుత్వానికి నిజంగా చెంపదెబ్బగా భావించాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో దానికి విలువను కాపాడుతూ ముందుకు వెళ్ళాలి తప్ప నియంత పోకడలతో మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.